దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన మహోత్సవాల్లో నేను పాలిభాగస్తున్నవటానికి ప్రభు నా పట్ల చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. ఎవరు చెప్పట్లా, ఎందుకంటే ఇది శోధన కాలం. శోధన జయించువాడు ధన్యుడు. ఏ శోధన కాలం చెప్పండి? కరోనా కాలమా? నిద్రపోయే కాలం అమ్మా. అప్పుడు బేస్ తగ్గించు, షార్ప్ పెంచు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి, ఇబ్బంది. దేవుని అత్యంత కృప, గొప్ప దైవ సేవకులు వారి మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు చక్కటి తరుణం ఇచ్చాడు. అయ్యగారికి అమ్మగారికి అయ్యా వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నిండు వందనాలు. ప్రత్యేకంగా ఈ స్థలంలో పెరిగిన దైవజనుల ఆత్మీయ కుమారుడు ప్రభు ప్రసాద్ అయ్య గారు ఆత్మీయంగా మాకు చాలా సన్నిహితులు. ప్రభుప్రసాద్ అయ్య గారిలో నిష్కలంకమైన ప్రేమ, దేవుని కృప గత 15 సంవత్సరాల నుంచి వారిలో మేము చూస్తూ పెరిగాం. ఆ దైవ సేవకుల మధ్యలో ఇప్పుడు నాకంటే ముందుగా గొప్ప దైవ సేవకులు, వారి పాదధూళికి కూడా పనికిరాని వారి మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా అందరూ చేతుల పైకెత్తి హుషారుగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అబద్ధం ఆడకుండా నిద్ర వస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తన వాళ్ళంతా అబద్ధీహులు. మనం దేవదూతలం కాదుగా. ఈ టైంలో కాస్త నిద్ర వస్తుంది. అయినా దైవ సేవకులు ఈ సమయాన్ని కేటాయించారు. నిజంగా వాక్యం పట్ల దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆసక్తి, గొప్ప దైవ సేవకుల సంరక్షణలో మీరు పెరుగుతూ వచ్చారు. ప్రపంచ దేశాల్లో గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు, మంచి సేవకులు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మంచి దైవ సేవకులను మీకు దేవుడు వరంగా దయచేశాడు. అందుకు సమస్త ఘనతలు మహిమలు యేసయ్యకు చెందునుగాక. కొంచెం సేపు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి అందరు బైబిల్ తెరవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 38, 39 వచనాలు. ఎవరైనా కాస్త గట్టిగా చదివి కొంచెం సౌండ్ పెంచి తల్లి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మరొకసారి చదువమ్మా. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారంతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ
40 వీసల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షాన్ని గూర్చి చక్కటి వివరణ భక్తుడైన మోషే ద్వారా దేవుడు ఇస్తూ, దీపవృక్షాన్ని గూర్చి దేవుడు చెప్తూ అంటాడు, ఈ దీపవృక్షం దాని ఉపకరణాలు తయారు చేయటానికి 40 వీసల బంగారాన్ని వాడమని దేవుడి స్థలంలో చెప్తున్నాడు. 40 వీసెలు అంటే ఈ కాలంలో 36 కిలోల బంగారం దీపవృక్షం యొక్క తయారీకి వాడమని దేవుడు చెప్పినట్లుగా, అలాగే దాని ఉపకరణాలు కత్తెర చెప్ప ఇవి కూడా బంగారంతో చేయబడి ఉండాలి అని దైవ సేవకుడైన మోషేతో ఈ స్థలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘ ప్రత్యక్షతను గూర్చి కొన్ని మాటలు మీతో నేను క్లుప్తంగా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలన్నిటిలో అత్యంత ఖరీదైన ఉపకరణం ఏదయ్యా అంటే దీపవృక్షమే. దీన్ని తయారు చేయటానికి 36 కిలోల బంగారం. ఈ రోజున దాని వెల మనం కడితే దరిదాపుగా 10 కోట్ల రూపాయలు ఖరీదవుతుంది దీపవృక్షం మందిరంలో పెట్టాలి అంటే. ప్రత్యక్ష గుడారంలో అత్యంత ఖరీదైన ఈ దీపవృక్షం క్రొత్త నిబంధన కాలంలో దేని గుర్తుగా ఉంది? దాని కత్తెర చెప్ప ఆత్మీయంగా దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే పాత నిబంధనలో ఉన్న ఈ దీపవృక్షం క్రొత్త నిబంధన కాలంలో జీవము గల దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. సంఘానికి గుర్తు అని ఎలా చెప్తామో ఆలోచిస్తే, ప్రకటన గ్రంథంలో మీరందరూ ఎరిగిన ఒక మాట, మనుష్య కుమారుని పోలిన ఒకడు 7 నక్షత్రాలను చేతబూని 7 దీపస్తంభముల మధ్య, నోరు తెరిచి చెప్పండి అమ్మా, 7 దీపస్తంభముల మధ్య యోహాన్ గారు అడుగుతున్నాడు, ఆ 7 నక్షత్రాలు ఏంటయ్యా, 7 దీప స్తంభాలు ఏంటయ్యా అని. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘ దూతలు అని, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అని చెప్తున్నాడు. సో ఈ దీపస్తంభం ఆత్మీయంగా దేనికి గుర్తయి అంటే సంఘానికి గుర్తు. ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపవృక్షం క్రొత్త నిబంధన కాలంలో సంఘానికి సాదృశ్యకంగా ఉంది అని మనం విన్నాం కదా. ఆకాశము క్రింద భూమికి పైన దేవుని దృష్టిలో ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏది చూస్తే జీవము కలిగిన దేవుని మందిరమే. గొప్ప గొప్ప ప్రధానులు నివసించే ఇల్లు కంటే, అధికారులు ఆధిపత్యం కలిగిన వారు ఉండే స్థలాల కంటే, జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రజలు కూడుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే అది దేవునికి అత్యంత విలువైనటువంటి స్థలం. సంఘము అంటంతో కట్టడాలను గూర్చి దేవుని వాక్యం ఏ ఒక్క రోజుకి మాట్లాడదు. యేసయ్య రక్తముతో కడగబడిన బిడ్డలు వాళ్ళు ప్రభువుని ఆరాధించడానికి స్థలం లేక ఒక చెట్టు కింద కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నా, చివరికి ఆ చెట్టు కూడా లేదు, తగరపు సంచులతో పరదాలు కట్టుకొని ఆ పరదాల కింద ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న ఆ స్థలము దేవుని దృష్టికి మిగులు విలువ కలిగింది అని దేవుని వాక్యం అంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మనకు గొప్ప కట్టడాలు లేవు అని కృంగిపోవలసిన అవసరం లేదు, గొప్ప కట్టడాలు ఉన్నాయి అని పొంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు మెటీరియలిస్టిక్ కన్స్ట్రక్షన్ బట్టి ఏ ఒక్కనాడు ఆయన ఆనందించేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య రక్తముతో కడగబడి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు 3-4 ఒక చోట కూర్చొని పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించాలి. కానీ వాళ్ళు ఆరాధించే స్థలం చెట్టు కిందైనా పుట్ట పక్కనైనా తగరపు సంచుల కింద ప్రభువును వాళ్ళు ఆరాధిస్తున్నా
భారతదేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి నివాస స్థానం కంటే ఆ స్థలము దేవుని దృష్టికి మిగులు విలువ కలిగింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, హల్లెలూయా. సో సంఘము దీపవృక్షానికి గుర్తు అని విన్నాము. ఈ బంగారు చెప్ప, బంగారు కత్తెర, ఈ రెండు దేనికి వాడేవాళ్ళు అని లేఖనాల్లో చూస్తే, ఈ దీపవృక్షానికి ఉన్న 7 దీపాలు రాత్రంతా ప్రత్యక్ష గుడారంలో వెలుగునిచ్చిన తర్వాత, తెల్లవారిన తర్వాత సూర్యకాంతి వచ్చేది. ఈ దీపకాంతి అవసరం లేకుండా అయిపోయేది, ఆర్పేసేవాళ్ళు. మరలా మరుసటి రోజు రాత్రి ఆ దీపాలను వెలిగించేటప్పుడు ఒత్తులను శుద్ధి చేసేవాళ్ళు. ఎలా శుద్ధి చేసేవారంటే, ఈ బంగారు కత్తెరతో ఈ ఒత్తులను కత్తిరించినప్పుడు వచ్చినటువంటి నుసిని లేక మసిని, కత్తిరించినప్పుడు వచ్చినటువంటి మసిని యాజకుడు ఏం చేసేవాడంటే, కత్తిరించిన దాన్ని బంగారు చెప్పలో దాచిపెట్టేవాడు. కత్తిరించటానికేమో బంగారు కత్తెరను వాడాడు, కత్తిరించిన దాన్ని భద్రపరచటానికేమో చెప్పండి ఏం వాడారు? బంగారు చెప్పను వాడారు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఈ కరెంటు రాకమునుపు మన ఇళ్లలో కిరోసిన్ దీపాలు ఉండేవి కదా అమ్మా? ఉండేయా లేవా? పుట్టినప్పటి నుంచి కరెంటులోనే పుట్టారా? లేదు కదమ్మా. ఒకప్పుడు కిరోసిన్ దీపాలు ఉండేవి కదా. కిరోసిన్ దీపాలు సాయంత్రం సిద్ధపరిచేటప్పుడు ఆ ఒత్తిని కత్తిరించి నుసిని తుంచి ఏం చేసేవాళ్ళు అమ్మ? ఏం చేసేవాళ్ళు? బంగారు చెప్పలు దాచిపెట్టేవాళ్ళం కదా అమ్మా. ఇక ఆ నుసితో మనకు పనేముంది? ఇట్లా తుంచటం, వెంటనే పడేసేవాళ్ళం. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కత్తిరించిన ఈ నుసిని బంగారు చెప్పులో దేవుడు దాచిపెట్టేవాడు. కత్తిరించిన నుసి బంగారు చెప్పులో దాచిపెట్టడం, ఇది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది అని ఆలోచిస్తే, ఈ దీపాలు మందిరానికి వెలుగునివ్వటానికి రాత్రంతా కాలినాయి కదా. దీపము అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన. సంఘానికి వచ్చిన ప్రజల్లో కొంతమంది సంఘానికి వెలుగునివ్వటానికి, సంఘం ప్రకాశమానమైన సంఘంగా మార్చబడటానికి వారి ధనాన్ని దేవుని సేవ కొరకు కాల్చేవాళ్ళు ఉంటారు, వారి బలాన్ని దేవుని సేవ కొరకు కాల్చేవాళ్ళు ఉంటారు, వారి సమయము, ధనము, బలము అంతా పానార్పణముగా దేవుని కొరకు ధారపోసే వాళ్ళు ఉంటారు. ఏ బిడ్డలైతే ప్రభు కొరకు పానార్పణముగా ధారపోస్తారో, ప్రభు కొరకు కాలి నుసైపోతారో, వారు ప్రభు కొరకు పడిన శ్రమను దేవుని జ్ఞాపకాలు అనే బంగారు చెప్పులో ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. బాగా గమనించండి బిడ్డలారా, నేను ఎరిగిన యేసయ్య గురించి నా గుండెల లోతుల్లో నుంచి ఒక్క మాట చెప్పనేయండి. నేను ఎరిగిన యేసయ్య ఎవరో తెలుసా? ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా గుర్తుంచుకొని, దానికి కూడా ప్రతిఫలం ఇవ్వటానికి ప్రాకులాడే ప్రత్యుపకారపు బుద్ధి కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం, మన ఇంటికి ఎవరైనా వచ్చారు, గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే దానిని పరిచర్యగా మనం గుర్తించలేం. కొన్నిసార్లు అంటాం, వాడి ఇంటికి వెళ్తే ఏమి ఇచ్చాడు? గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చాడు, వాడు నంబర్ 1 పేనాశోడు, ఇంకోసారి వాడి ఇంటికి వెళ్ళొద్దు అని సహజంగా మనం అంటాం కదా. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని మనం గుర్తుంచుకోలేం. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు, అయ్యో దైవ సేవకులు మా ఇంటికి వచ్చారని ఆ సేవకులను గౌరవించి దేవుని పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆ దేవుడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. అందుకని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన చక్కటి మాట, ప్రభువునందు మీ ప్రయాసము, సౌండ్ పెంచి చెప్పాలి అందరూ, ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి అంటాడు.
లోకంలో ఎవరి కొరకు ఎవరు పడిన ప్రయాసాలైనా వ్యర్థమైపోతాయేమో కానీ యేసయ్య కొరకు ఒక మనుషుడు పడిన కష్టం ఏ ఒక్కనాటికి అది వ్యర్థమైపోయేది కాదు. ఒక భార్య భర్త కొరకు పడిన ప్రయాసం వ్యర్థం అవ్వచ్చు, ఒక భర్త భార్య కొరకు పడిన ప్రయాసం వ్యర్థం అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల కొరకు పడిన ప్రయాసం వ్యర్థం అవ్వచ్చు. ఇవన్నీ వ్యర్థమైపోతాయేమో కానీ నా దేవుని కొరకు నువ్వు పడిన కష్టం ఏ ఒక్కనాటికి నా దేవుడు వ్యర్థం చేసేటువంటి వాడు కాదు. మేము ఉండే ప్రాంతంలో అది అన్ని కుటుంబం, వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. ఆయన టాపీ మేస్త్రిగా పనిచేస్తాడు. 2 కొడుకులు, 1 కూతురు. ఆ పిల్లల్ని బయటికి పంపించకుండా భార్యాభర్తలు చాలా కష్టపడి పెంచుతూ ఉంటారు. పెద్దోడు తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోక వాడి ఇష్టానుసారంగా తిరగటం ప్రారంభించాడు. తల్లి పదే పదే వాడిని పట్టుకొని ఏడ్చేది. ఒకరోజు మధ్యాహ్నం 2 రోజుల నుంచి ఎక్కడికో వెళ్ళి కనీసం ఫోన్ కూడా చేయకుండా 2 రోజుల తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఆ తల్లి వాడి చేతులు పట్టుకొని ఏడుస్తా అందమ్మా. ఏమందో తెలుసా? రేయ్, కష్టపడి పెంచుతున్నాం రా, మీ నాన్న కూలీ నాలి చేసి మిమ్మల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు రా, కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాడు రా, మీ నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకొని మీకు ఖరీదైన బట్టలు వేయిస్తున్నాడు రా. రేయ్, కష్టపడి కన్నావురా, కష్టపడి పెంచుతున్నావురా, మా కష్టాన్ని ఒక్కసారి కళ్ళ ముందు ఉంచుకోండిరా అని దయనీయంగా ఆ తల్లి చేతులు జోడించి కొడుకును బ్రతిమలాడుకుంటుంది. కష్టపడి కన్నావురా, కష్టపడి పెంచావురా అంటే కొడుకు ఏమన్నాడు తెలుసా? ఏంటమ్మా కష్టపడి పెంచాను, కష్టపడి కన్నాను అంటున్నావు, మీరు ఒక్కళ్ళే పెంచుతున్నారా ప్రపంచంలో? ఇక తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని పెంచట్లేదా? మీరొక్కరే కష్టపడుతున్నారా? ప్రపంచంలో అందరి తల్లులు కష్టపడుతున్నారు. ముగింపులో ఏమన్నాడు తెలుసా? కష్టపడి కన్నాను 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 అంటావేంటమ్మా? పంది కూడా పిల్లల్ని కంటది. ఆ మాట అనేసరికి తల్లి కుప్పలాగా కూలిపోయి వాడి కాళ్ళు పట్టుకుని అందే, రే, 21 సంవత్సరాలు నిన్ను పెంచినందుకు నువ్వు అన్నమాట నాకు చాలురా. కన్న తల్లిగా నన్ను పట్టుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నిజమే తల్లిదండ్రులారా, నా పిల్లలు అని రక్తాన్ని చెమటగా మార్చుకొని కొన్నిసార్లు పిల్లల కొరకు పడిన ప్రయాసం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందేమో నాకు తెలియదు, కానీ నా దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క తన కవిలిలో దేవుడు భద్రపరిచి ఉంచాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్పు, దేవా, మా దైవజనులు దైవ సహాయమయ్య గారిని బలమైన పాత్రగా వాడుకో, వారికి ఇచ్చిన పిల్లలను బలిష్టమైన పనిముట్లుగా వాడుకో. మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టావే, దేవుని మందిరంలో కన్నీళ్లు కార్చావే. ఒక విలువైన మాట చెప్తాను, లోకంలో ప్రజలు నీ కన్నీళ్లు తుడిచారేమో, కానీ నీవు ఆరాధించే నీ దేవుడు నీ కన్నీటి చుక్కలను తన బుడ్డిలో భద్రపరిచాడు. ఎందుకో తెలుసా? ఆ కన్నీటి విలువ ప్రభువుకు తెలుసు గనుక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బిడ్డలారా, అందుకనే చెప్తున్నాను, ప్రభు కొరకు నువ్వు పడిన ప్రతి కష్టం, ప్రతి ప్రయాసం తన బంగారు చెప్పులో దేవుడు దాచిపెట్టాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థనలు దేవుడు మర్చిపోయాడా ఏంటి, నా ఉపవాసాలు దేవుడు మర్చిపోయాడా ఏంటి, నా ప్రయాసాలు దేవుడు మర్చిపోయాడా ఏంటి, మందిరం అని పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తే నా ఒక్కదాని బ్రతుకులో ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడా ఏంటి, ఇంత ఉపవాసాలు ఉన్నానే, ఏమైపోయినాయి నా ఉపవాసాలు, తిన్నా తినకపోయినా రాబడిలో ప్రతి నెల నమ్మకంగా దశంభాగం ఇచ్చానే, ఇవన్నీ నా భక్తి జీవితం అంతా ఏమైపోయింది అని ఒకవేళ నీ జీవితంలో నేను వ్యర్థంగా కష్టపడ్డాను అని ఒకవేళ అనుకుంటే, నా ప్రభు బిడ్డలారా,
నువ్వు పడిన ప్రయాసాన్ని దేవుడు మరిచిపోలేదు. తన బంగారు చెప్పులో నీ ప్రయాసం అంతా ఆయన దాచిపెట్టి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. వారిలో హిజ్కియా చాలా భక్తి కలిగిన రాజు. దావీదు తర్వాత అంత భక్తి కలిగి బ్రతికిన రాజు ఎవరయ్య అంటే నో డౌట్ హిజ్కియా. తాను రాజుగా పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆయనకు వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. రాజశేఖరయ్య గారు, మా ఆత్మీయ తండ్రి, చెప్తూ ఉంటారు, ఆ పుండు పగిలిపోయేట వీపు భాగంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడిందట. ఎంత గుంట ఏర్పడిందంటే ఒక మనిషి ఇట్లా పిడికిల్ని బిగించి ఆ పుండు లోపట చేయి పెడితేనట ఆ పుండు లోపటికి చెయ్యి ముంజేయి వరకు లోపలికి వెళ్ళి బయటకు వస్తుందట. అంత పెద్ద పుండు వీపు మీద ఏర్పడింది. విచిత్రం ఏంటంటే ఆ పుండు లోపటండి చిటికిన వేలంత లావు కలిగిన పురుగులు ఉన్నాయంట. ఒక్కొక్క పురుగు సైజు చిటికిన వేలంత లావు ఉంటే ఆ చిటికిన వేలంత లావు ఉన్నటువంటి పురుగులు ఆయన మాంసాన్ని తింటూ ఉంటేనట ఇక ఆ బాధ తట్టుకోలేక పగలు రాత్రి ఏడ్చేవాడు, అరిచేవాడట. ఓ ఓ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఎముకలు విరిచేంత నొప్పి నాకు కలుగుతుందని పగలు రాత్రి ఏడ్చేవాడట. ఆయన బాధ చూసేటండి రోజుకొచ్చి 2 కిలోల జంతు మాంసం ఆ పుండు మీద వేస్తే ఆ పురుగులు బయటకు వచ్చి జంతు మాంసాన్ని తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేవట. దినాలు అట్లా సాగుతున్నాయి. అందరూ అన్నారు, రాజా నువ్వు చనిపోతావు రాజా, నీకు పిల్లలు కూడా లేరు, ఇల్లు చక్కదిద్దుకో. ఈలోపు యెషయా ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చి కూడా దరిదాపుగా ఇదే మాట అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోబోతా ఉన్నావు, నీకు సంతానం కూడా లేదు, రాజ్యం ఏమైపోద్దో భయంగా ఉంది, నువ్వు చనిపోయే లోపు నీ ఇంటిని చక్కదిద్దుకో అనని ప్రవక్త అయిన యెషయా కూడా హిజ్కియాకి చెప్పాడు. ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ హిజ్కియా దేవుని సన్నిధిలో మోకరించి అమ్మా అక్కడ ఏడుస్తా ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో అయ్యా, నా యవ్వన జీవితంలో నేను ఎలా బ్రతికానో నా యవ్వన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోయా. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నీ కొరకు నేను ఎలా బ్రతికానో, నీ మార్గంలో నేను ఎలా నడిచానో, నేను బ్రతికిన నా భక్తి జీవితాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయా అని ఏమంటాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు బ్రతికితినో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందరం చెప్దాం హల్లెలూయా. బిడ్లరా, ఇప్పటికి వయసు ఖచ్చితంగా ఇంత అని చెప్పలేం, కానీ 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు హిజ్కియా. ఈ వయసులో ఉన్న హిజ్కియా ఏమంటాడో తెలుసా? అయ్యా, గతంలో నేను ఎట్లా బ్రతికానో, ఎంత నీతిగా నడిచానో, ఎంత న్యాయంగా బ్రతికానో, ఎంత పవిత్రంగా నీ మార్గంలో నేను నడుస్తూ వచ్చానో, నా నీతియుక్తమైన ప్రవర్తన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోయని గత కాలంలో దేవుని కొరకు తానేం చేశాడో అది గుర్తుకు తెచ్చుకోమంటున్నాడు. బిడ్లరా, నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు, నీ కష్టకాలంలో ఎలాంటి ప్రార్థన చేయగలిగే ఆత్మీయ స్థితికి మనం రావాలి. ఏమని? అయ్యా, ఈరోజు నాకు ఈ వ్యాధి ఉంది కదా, గతంలో నేను ఎట్లా నీ కొరకు బ్రతికానో, నా యవ్వన జీవితం ఎలా మీ సన్నిధిలో ఉండేదో, నా యవ్వన కాలంలో ఎంత పవిత్రంగా నీతిగా నేను బ్రతికేవాడినో, నా పవిత్ర ప్రవర్తన గుర్తుకు తెచ్చుకోయా అని నీ కష్టకాలంలో నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, బిడ్లరా, నీ క్షేమకాలంలో దేవుని కొరకు నువ్వు బ్రతికిన బ్రతుకు
నీ కష్టకాలములో దేవుడు చేయూతనివ్వటానికి కృప చూపునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంటాడు, నేనెట్లు ప్రవర్తించుతునో. ఇంతకీ హిజ్కియా తన యవ్వన జీవితంలో ఎలా బ్రతికాడు, ఏముందని గుర్తుకు తెచ్చుకోమంటాడు? ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, రాజైన హిజ్కియా 25వ సంవత్సరంలో రాజు అయ్యాడు. అమ్మ ఏ వయసులో తల్లి? 25వ సంవత్సరం అంటే నడి వయసు అందామా, యవన వయసు అందామా? చిన్న 17 దాటాడు. 25 సంవత్సరాలు మంచి యవన వయసులో దేశాన్ని పరిపాలన చేసే రాజు అయ్యాడు. బైబిల్లో కళ్ళు తెరిపించే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయము యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. నేను మరలా మిమ్మల్ని అడుగుతాను, ఏ వయసులో రాజు అయ్యాడు? అయ్యా కొంచెం గట్టిగా చెప్పండి. అంటే 25 అంటే ఎలాంటి వయసు? మంచి యవ్వన వయసులో దేశాన్ని పరిపాలన చేసే రాజు అయ్యాడు. తాగాలనుకుంటే తాగగలడు, ఒక అమ్మాయితో సుఖంగా బ్రతకాలంటే సుఖంగా బ్రతకగలడు. ఈరోజు ఈ స్త్రీ, రేపు మరొక స్త్రీ తన జీవితాన్ని లోక భాషలో ఎంత సుఖవంతమైన జీవితంగానైనా తాను మార్చుకోగలడు. అద్భుతం తెలుసా? తాను మేలు పొందిన మరుక్షణమే దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, మీ జీవితాల్లో కూడా, మీ పిల్లల జీవితాల్లో కూడా దేవుడు ఏ చిన్న మేలు మీకు చేసినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లల చదువైనా, అది వ్యవసాయమైనా, ఏ చిన్న మేలు దేవుడు మీ ఇంటిలో జరిగించినా ఆ మేలు పొందుకున్న మరుక్షణమే దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులను గుర్తుకు తెచ్చుకోండి. మీ కొరకు ఉపవాసం ఉండి కడుపు చంపుకొని ఏడ్చారే సంఘబిడ్డలు, ఏ చిన్న మేలు చేసినా మేలు పొందుకున్న మరుక్షణమే మీ స్థానిక సంఘాన్ని మీరు గుర్తుకు తెచ్చుకుందురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంతమందికండి ఎందుకో స్థానిక సంఘం అంటే అంత పెద్ద విలువ చూపించడం. టీవీలో కనపడి స్పీకర్లు ఉంటారు చూసారా, ఆ స్పీకర్లు అంటే ఎంత పిచ్చి ప్రేమో. ఒక తమ్ముడు ఒకరోజు నాకు కనపడ్డాడు, హైదరాబాదులోనే ఉంటాడు. తమ్ముడు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావా అన్న, మాట్లాడతా మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావా అన్న. నా వైపు చూసి అంటాడు, నాకెందుకయ్యా ప్రార్థన అయ్యారు, నాకెందుకు అయ్యారు అన్నాడు. ఒరి యేసు ప్రభువే ప్రార్థన చేసుకున్నాడు రా నాయన, నాకెందుకు ప్రార్థన అంటావు ఏంటంటే, ఏమన్నాడు తెలుసా? నా కోసం ప్రార్థన చేసే పాస్టర్ గారు 250 మంది ఉన్నారు. ఎంతమంది అమ్మా? 250 మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత? ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్నాడు. నేను అడిగా, ఒరే భక్తుడా, ఏ విశ్వాసికైనా ఒక పాస్టర్ గారు, 2 పాస్టర్ గారులు, 4-5 పాస్టర్ గారులు ఉంటారు. నీకు 250 మంది ఎక్కడి నుంచి వచ్చారా నాయన? 250 మంది పాస్టర్ గారులు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారా బాబు అన్న. అంటాడు, టీవీలో వాక్యం చెప్తారు కదన్నా, వాళ్ళు ముగింపులో చెప్తారు కదా, మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీకెట తెలుసమ్మా ఈ సంగతే? మీరు కూడా ఆ స్కూల్లో చదువుకుంటున్నారా? లేదు కదా, రైట్. మీకేవైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు రాయండి, మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తామంటారు. ఈ పిచ్చి అమాయక ప్రజలు నమ్మి ఉత్తరాలు, వేల ఉత్తరాలు రాస్తారు. అలాగని వాళ్ళని కించపరచడం కాదు సుమి, వాళ్ళు చదివి వాటి కొరకు ప్రార్థన చేసే అంత టైం వాళ్ళకు ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తారు అయ్యగారు? ఆ 2000 ఉత్తరాలు, 3000 ఉత్తరాలు ఎదురుపెట్టుకొని ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, పాతాళములో ఏముందో మీకు తెలుసు, సముద్రంలో ఏముందో మీకు తెలుసు, నరుని హృదయములో ఏముందో మీకు తెలుసు. ఇన్ని తెలిసిన మీకు ఈ ఉత్తరాల్లో కూడా ఏముందో మీకే తెలుసయ్యా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మీరు కూడా అన్నారు ఆమేనని?
మా తల్లులారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అదే మీ సంఘ కాపరులకు చెప్పండి, మీ సంఘ బిడ్డలకు చెప్పండి. మీ కాపరులు ఎలాంటి వాళ్ళో తెలుసా? మీరు ఏడిస్తే ఏడుస్తారు, మీరు దుఃఖపడితే దుఃఖపడతారు. మీరు ఆనందంగా బ్రతికితే, విశ్వాసుల ముఖాల్లో సేవకుడు ఆనందం చూస్తే, ఇంతకు మించిన సంతోషం మా బ్రతుకుల్లో ఏముందని మీ యావత్ బాధలో మీతో కూడా మీ బాధలో పాలిభాగస్తులయ్యేది ఎవరైనా ఉన్నారంటే మీ స్థానిక సంఘమే. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అందుకని బిడ్డలారా వినండి, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏ చిన్న మేలు నీ బ్రతుకులో చేసినా వెంటనే నీ స్థానిక సేవకుని గుర్తుకు తెచ్చుకో. నీ కొరకు ఉపవసించి ప్రార్థన చేసిన సంఘ బిడ్డలను గుర్తుకు తెచ్చుకో. రాజైన మొదటి సంవత్సరం, చెప్పండి, మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేయటం ప్రారంభిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆలయం ఎన్నటెన్నటికీ పరిశుద్ధంగా ఉండాలనే ప్రత్యక్షత హిజ్కియాలో ఉందే. దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. యవ్వన బిడ్డలారా, నీ యవ్వన కాలములో దేవుని ఆలయంగా పిలువబడుతున్న ఈ ఆలయాన్ని శుద్ధి చేసేదానికంటే మనమే దేవుని ఆలయం అయి ఉన్నాం. వీఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి యవ్వన బిడ్డ తన యవ్వన కాలములో దేవుని ఆలయంగా పిలువబడుతున్న తన శరీరాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకుంటాడో, ఎంత నీతిగా కాపాడుకుంటాడో, ఎంత యథార్థంగా కాపాడుకుంటాడో, ఆ యవ్వన బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత బలవంతుని చేతిలో బాణాలుగా వాడబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, నీలో యవ్వన వయసు ఉన్నప్పుడే, లోకాన్ని అనుభవించగలిగే అందచందాలు నీలో ఉన్నప్పుడే, ఆస్తిపాస్తులు నీలో ఉన్నప్పుడే, లోకాన్ని అనుభవించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పుడే, యేసయ్యా ఈ లోకం నాకు వద్దయ్యా, నా ఈ యవ్వన జీవితంలో నీ కొరకు నేను బ్రతకాలని కోరుకుంటున్నానయ్యని నీ యవ్వన కాలమందే నీ యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలను బలవంతుని చేతిలో బాణాల్లాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయ్యా, నా యవ్వన జీవితంలో నేను ఎలా బ్రతికానో నన్ను గుర్తుకు తెచ్చుకోయ్యా అంటాడు. గుర్తుకు తెచ్చుకోయ్యా అంటంతో అసలు ఈ బంగారు చెప్పులో హిజ్కియాని గూర్చి ఏమని రాసుంది ఒక్కసారి ఆ మూత తీసి చూస్తే ఇవన్నీ గుర్తొచ్చాయి. వెంటనే దేవుడు అంటాడు, హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నాను, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచాను, మరణములో నుండి జీవానికి నేను దాటిస్తున్నాను, మరో 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను, నువ్వు చావవు, సజీవనిగా బ్రతికి నా క్రియలు వివరిస్తావు. దేవా, చనిపోతాడని యెషయా ప్రవక్త చెప్పాడు కదా, నిజమే. యవ్వన కాలములో ఆయన బ్రతికిన బ్రతుకు నా మనసు గెలుచుకుందయ్యా. 25వ ఏట తాను నా కొరకు చేసిన కార్యాలు నా మనసును అబ్బురపరిచిందయ్యా. అందుకనే మరణాన్ని నిరర్థకం చేసి జీవానికి దాటిస్తున్నానని ఒక సాక్ష్యార్థంగా నిలవబెట్టాడు దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని. ఇక్కడ ఒక విలువైన మాట మీ ముందుకు తీసుకొస్తాను. హిజ్కియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థనే బైబిల్లో మరో వ్యక్తి చేశారు. ఎవరో తెలుసండి? సంసోను గారు. సంసోను గారు ఏమని ప్రార్థన చేశాడంటే, యెహోవా ఈ ఒక్క మారే, ఎస్ చెప్పండి అమ్మా, నోరు తెరిచి చెప్పండి తల్లి, ఈ ఒక్క మారే దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. హిజ్కియా ఎలాంటి ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థనే మునుపు సంసోను గారు చేశాడు. ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకోండి అని సంసోను ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసిన సంసోను బ్రతికాడా చచ్చిపోయాడా? అమ్మ చెప్పండి తల్లి, బ్రతికాడా చచ్చిపోయాడా? ఒక అపవిత్రమైన స్థలంలో దేవతా స్తంభం కూలి
సంసోను అక్కడ చచ్చిపోయాడు. అరే, హిజ్కియా ప్రార్థన చేసినట్లుగానే జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. నా వైపు చూడండి. సంసోను, దేవా కృపతో జ్ఞాపకం చేసుకోయి అని అడిగినప్పుడు దేవుడు గుండెల్లో బాధపడుతూ అని ఉంటాడు, సంసోను ఏం జ్ఞాపకం చేసుకోమంటావురా? నిన్ను దెలీలాతో తిరిగింది జ్ఞాపకం చేసుకోమంటావా? తిమ్నాతులో ఫిలిష్తీయుల ఆడోళ్లతో రంకు కార్యక్రమాలు చేసింది జ్ఞాపకం చేసుకోమంటావా? షోయరు లోయలో వేశ్యలతో నువ్వు తిరిగేవే, నీ యవన బలమంతా ఆడోళ్ళకు దారబోసావే, నీ యవన సౌందర్యం అంతా వేశ్యల ఎదుట తాకట్టు పెట్టేవే, ఏం జ్ఞాపకం చేసుకోమంటావు? నీ అపవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటావా? ఆడోళ్ళతో తిరిగింది జ్ఞాపకం చేసుకోమంటావా? యవన జీవితాన్ని మలినపరుచుకుంది జ్ఞాపకం చేసుకోమంటావా? సంసోను, జ్ఞాపకం చేసుకోమన్నావు నిజమే. ఏముందయ్యా నీ దగ్గర జ్ఞాపకం చేసుకోవటానికి? ఒక పవిత్రత ఉందా? ఒక ప్రార్థన జీవితం ఉందా? నా కొరకు శరీరాన్ని నలగొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోమన్నావు నిజమే. జ్ఞాపకం చేసుకోవటానికి ఏముంది నీ దగ్గర? బిడ్డలారా, నీవు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ కష్టకాలంలో నువ్వు దేవుణ్ణి అడిగి ఉండొచ్చు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనసులో బాధపడుతూ, అమ్మా ఏం జ్ఞాపకం చేసుకోమంటావురా? 24 గంటలు టీవీ సీరియల్ దగ్గర కూర్చుంది జ్ఞాపకం చేసుకోమంటావా? ఇంట్లో దీపం వెలిగించినా వెలిగించకపోయిన కార్తీక దీపం ఆపోగా, మనసు మమత ఆపోగా, భోజనపు బల్ల చుట్టూతా ఒలివ మొక్కల్లా కూర్చుంటారా? నేనంటే కుటుంబం అంతా టీవీ చుట్టూతా జిల్లేడు మొక్కల్లా కూర్చున్నది జ్ఞాపకం చేసుకోమంటారా? ఏం జ్ఞాపకం చేసుకోమంటారు? ఒలివ చెట్లయితే జ్ఞాపకం చేసుకుంటా, జిల్లేడు మొక్కల్ని ఏం జ్ఞాపకం చేసుకుంటా? బైబిల్లో సంసోను జీవితం ఎంత కృపిచ్చాడో, ఎంత కృపిచ్చాడో, ఆ కృపలన్నీ తాను వ్యర్థం చేసుకున్నాడు. బిడ్డలారా, నేను ఎరిగిన యేసయ్యకున్న మంచి మనసు ఏంటో తెలుసా? ప్రతి సేవకుడికి దేవుడు కృపిస్తాడు. కృపను కాపాడుకున్న వాడికి కృప వెంబడి కృపనిస్తాడు. కృపను కృపను దుర్వినియోగం చేసుకున్నటువంటి వాడికి ఆ కృపను ఆ వ్యక్తి నుంచి లాగివేసి పొరుగువాడికి ఇవ్వటం ప్రారంభిస్తాడు. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవుని తలమానికగా నిలవబెట్టాలి అనేదే నా దేవుని ఆలోచన. ఆశీర్వాదాన్ని కాపాడుకునేది కొంతమంది అయితే, సంసోనులాగా ఆ ఆశీర్వాదాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోయే కృతజ్ఞతాహీనులు ఎంతోమంది లోకంలో ఉంటున్నారు. సంసోను అంటాడు, దయతో ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రార్థన చేసాడు కానీ బ్రతకలా. ఎందుకంటే సంసోను జీవితం చాలా విచిత్రమైంది. మీరు బైబిల్ వెతకండి. సంసోను జీవితంలో, సంసోను బ్రతికి ఉన్న కాలంలో ఎక్కడికి వెళ్ళినా, సంసోను బ్రతికిన కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఆడోళ్ళతోనే మాట్లాడినట్టుగా ఉంది కానీ మగవాళ్ళతో మాట్లాడినట్టు అసలు బైబిల్లో లేదు. ఇదొక కృప. ఆయనకున్న కృప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు. అస్సలు మగవాళ్ళతో మాట్లాడటం, మగవాళ్ళు అంటే మనోడికి ఎలర్జీ. చిన్న విన్నావా? ఈరోజు కూడా చూడండి, యవ్వన తరం మీద సంసోను మీద ఏలుబడి చేసిన దురాత్మ పరిపాలన చేస్తాను. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అబ్బాయిలతోనే స్నేహం చేసేవాళ్ళు, అమ్మాయిలతోనే స్నేహం చేసేవాళ్ళు. ఎక్కడైనా ఒక అమ్మాయి 4 అబ్బాయిలతో కలిసి తిరుగుతా మాట్లాడుతుందంటే ఊరంతా రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ కాలం ఏంటో తెలుసా? ఆడపిల్లలు పొరపాటున ఆడపిల్లలతో స్నేహం చేయరు. సరే, మా బెదర్స్ చెప్తారులే, తమిళారు చెప్పండి. మగపిల్లలతో పాటు పొరపాటున ఎవరితో మరి? ఆడపిల్లులు. బిడ్డలరా, ఈ మగోడు ఆడోళ్ళతో స్నేహం చేసి ఏమైపోయాడు? తన బ్రతుకేమైపోయింది? నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోను కాలంలోనే కనుక సెల్ ఫోన్ ఉన్నట్టయితే, నా వైపు చూడండి, ఏదమ్మా
సంసోను కాలంలోనే కనుక సెల్ ఫోన్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఒక ఫోన్లో 2 సిమ్ములు 3 సిమ్ములు ఉంటాయి కదా. ఒకటి జియో నంబర్ తీసుకునేవాడు. జియో నంబర్ మాత్రం దెలీలాకి ఇచ్చి ఉండేవాడు. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా ఫ్రీ టాక్ టైం, అన్లిమిటెడ్ టాక్ టైం, మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా. వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం బిఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అందుకోలేకపోతున్నాము, మా పరిధిలో లేదు, అసలు ఈ నెట్వర్కే పని చేయట్లేదు. అంటాడు, నన్ను గుర్తుకు తెచ్చుకోయా. ఓ సంసోను, ఏముందయ్యా గుర్తుకు తెచ్చుకోవటానికి? తిమ్నాతులో నీ బలమంతా ఫిలిష్తీయురాలికి దారబోసావే. 1-2 ఎక్కడికి వెళ్ళినా పతనం పతనం పతనం. షోయరు లోయలో వేశ్యలతో తిరిగేవే. ఇంత జరిగిన బుద్ధి రాకుండా ఆ దెలీలాకి ఎట్లా అప్పగించబడ్డావయ్యా? ఎందుకో మనకు తెలియదు. చూడండి, సంసోన్ అన్నయ్య దెలీలాను భలే ప్రేమించాడు. ఏం తమ్ముడు నవ్వుతున్నావు? దెలీలమని సంసోన్ అన్నయ్య భలే ప్రేమించాడు. ఈ ప్రేమ ముసుగులో గమనించండి, ఈయన ప్రేమించి దెలీలా దగ్గరికి వెళ్తే దెలీలమ్మ తల్లి ఏ రోజు కూడా, అయ్యా సంసోన్ అయ్యా ఇంటికి వచ్చావు, పాలు తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, బోర్నవేట తాగుతావా, ద్రాక్ష పళ్ళు తింటావా, ఈ అడిగేది కాదు. ఇంటికి వచ్చి రావటంతో, అరే గట్టిగా చెప్పండి, అయినా గ్రహించలేకపోయాడు. సాతాను వలలో నువ్వు చిక్కుకుంటే నీ బ్రతుకులో నువ్వేం పోగొట్టుకుంటున్నావో, ఏవి నీకు దూరం అవుతున్నాయో, దేవుడిచ్చిన కృపలు ఎలా నీ బ్రతుకులో నిర్వీర్యమైపోతున్నాయో గ్రహించలేని ఒక గుడ్డివాడిగా పాపం నిన్ను మరుస్తుంది. అందుకని ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హిజ్కియాలాగా బ్రతుకుతావో, సంసోన్లాగా బ్రతుకుతావో, వాళ్ళిద్దరి జీవితాలని కళ్ళ ముందు పెట్టాడు. హిజ్కియా అంటాడు, అయ్యా ఆ బంగారు చెప్పల్లో నన్ను గూర్చి ఏమని రాసుందో చూడు, ఈ ఒత్తి నీ కొరకు కాలిపోయిందయ్యా, ఈ ఒత్తి నీ కొరకు ఖాళీ 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 నీ కొరకు మండించబడిందయ్యా, ఖాళీ ఖాళీ ఇలా నల్లగా మారిపోయి నీ కొరకు కాలిపోయిన ఒత్తి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చెప్పాల్సిన మాట, దేవా నీ సేవలో కాలిపోయిన ఒత్తి లాంటి సేవకున్నయ్యా, ఉపవాసాలతో కాలిపోయిన ఒత్తినయ్యా, ఆ ఊరు ఈ ఊరు, ఆ గ్రామం ఈ గ్రామం అని అహోరాత్రులు నీ కొరకు తిరిగి నా బలాన్ని ధారపోసిన వ్యక్తినయ్యా అని చెప్పగలిగే స్థితిలో నువ్వు రాగలిగితే, హిజ్కియా జీవితంలో వింతైన కార్యాలు దేవుడు ఎలా జరిగించాడో నీ జీవితంలో కూడా నా దేవుడు జరిగించును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఒక 10 నిమిషాల్లో ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. రెండవది బంగారు చిప్ప, రెండవది బంగారు, అమ్మ చెప్పాలి, బంగారు కత్తెర. గమనించండి, యాజకుడు ఏ ఒత్తులను కత్తిరిస్తున్నాడు అంటే, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒత్తులను, అంతవరకు ఖాళీ దేవుని మందిరములో వెలుగునిచ్చిన ఒత్తులను యాజకుడు కత్తిరిస్తున్నాడు. ఈ ఒత్తులు ఎలాంటివి అంటే కత్తిరించబడే ఒత్తులు. చెప్పండి, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా యాజకులుగా పిలువబడుతున్న దైవ సేవకుల ద్వారా వాక్యం అనే కత్తెర చేత ప్రతి ఆదివారం కత్తిరించబడేటువంటి వాళ్ళై ఉండాలి. సంఘానికి ఆదివారం బయలుదేరి వచ్చేటప్పుడు శనివారం నుండే, బిడ్డలారా మన ఆత్మీయ జీవితం ఎప్పుడు యాంత్రికంగా మారకూడదు. శనివారం రాత్రి నుండే, యేసయ్యా రేపు ఆదివారం మీ మందిరానికి నేను రాబోతున్నాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నా కోసం నీ సేవకుడిని బలపరచు, రాబోయే వారమంతా నేను ఎట్లా బ్రతకాలో మీ సేవకుని నోటు నుండి వెలువడే ఆ మాటల ద్వారా సరి అయిన మార్గంలో నన్ను నడిపించాయని ఆదివారపు వాక్యం కోసం శనివారం రాత్రి నుండే
నీలో ఒక మూలుగు ప్రారంభమగునుగాక. ఆ మూలుగు నీలో ప్రారంభమైతే నా దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు. ఆశతో నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ ఆశకు తగినట్లు నీ ఆశకు తగినట్లుగా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు నువ్వు మందిరానికి వచ్చినా ఎలాంటి సేవకులు నువ్వు కోరుకోవాలంటే, ఎలాంటి వాక్య ప్రత్యక్షత నువ్వు కోరుకోవాలంటే, వాక్యం చేత కత్తిరించే యాజకులను, కత్తిరించే వాక్యాన్ని ప్రతి క్షణం మనం కోరుకునేటువంటి వారిగా ఉందముగాక. సహజంగా ఈ కడవరి దినాల్లో గద్దింపుతో కూడుకున్న వాక్యాన్ని ఈ కాలపు యవనస్తులు ఇష్టపట్ల, హెచ్చరికతో కూడుకున్న వాక్యాన్ని ఈ కాలపు క్రైస్తవులు ఇష్టపట్ల. ఎక్కువగా ఎలాంటి బోధన ఇష్టపడతారంటే, వాళ్ళను పొగిడే బోధల్ని, వాళ్ళను కుర్చీ మీద కూర్చోబెట్టే బోధల్ని, ఇంకా మానవ భాషలో చెప్పాలంటే వాళ్ళు చర్చికి వచ్చి కూర్చోవటంతో, నా వైపు చూడండి, వాళ్ళు చర్చికి వచ్చి కూర్చోవటంతో పాస్టర్ గారు ఏం చేయాలంటే, గట్టిగా చెప్పండి అమ్మా, ఏం కొట్టాలా? గాలి కొడతా ఉంటే కానీ అప్పుడు కానీ మనోడి ప్రాణం తృప్తిగా ఉండదు. గాలి కొట్టాల. మనోడి చర్చికి రావటంతో రాజాతి రాజా, రాజమార్తాండ, రాజగంభీర, వాడు నంబర్ 1 సన్నాసుడైనా అట్లా పొగుడుతూ ఉంటే, అలాంటి సేవకులు ఎవరా, అలాంటి మందిరాలు ఏవని వాటిని వెతుకుతారు. బిడ్డలారా, నిన్ను పొగిడే సేవకులు నీకుండటం నీకు ప్రమాదం. ప్రతి సంఘాన్ని ప్రవక్తల ఆత్మ పరిపాలన చేయునుగాక. ప్రతి దైవ సేవకుడు ప్రవక్తల ఆత్మతో ఆదరించేటప్పుడు ఆదరించి, ప్రేమించేటప్పుడు ప్రేమించి, గద్దించేటప్పుడు గద్దించి, హెచ్చరించేటప్పుడు హెచ్చరించి, హెచ్చరికతో కూడుకున్న బోధ ప్రతి ఆదివారం సంఘములో విడుదలగునుగాక. వాక్యం అనే కత్తెర చేత ప్రతి ఆదివారం దైవ సన్నిధిలో కత్తిరించబడుదుముగాక. కత్తెర అంటే 2 కత్తుల కలయిక. చెప్పండి చెప్పండి చెప్పండి. కత్తెర అంటే 2 కత్తుల కలయిక. ఇది కూడా కత్తెరే. ఈ కత్తెర 2 కత్తుల కలయిక. ఒక కత్తి పాత నిబంధన, రెండవ కత్తి కొత్త నిబంధన. పాత క్రొత్త నిబంధనలనే కత్తెర చేత ప్రతి క్రైస్తవుడు మందిరంలో కత్తిరించబడేటువంటి వాడై ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా. స్థానిక సంఘానికి సేవకుడు వాక్యం బోధించేటప్పుడంటే కాస్త భయపడతానే వాక్యం చెప్తాడు. ఎందుకో చెప్పమంటారా? దైవావేశంతో కొన్నిసార్లు వాక్యం చెప్తూ ఉంటే కింద కూర్చున్న ప్రజలు కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఈ ఆదివారం ప్రసంగం అంతా, గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పేదేదో డౌట్ లేకుండా చెప్పండి. ఈ ఆదివారం ప్రసంగం అంతా మా కుటుంబాన్ని కూర్చున్న సంగతులు అయ్యగారికి ఎవరో, అబ్బాబ్బా ఎంత చక్కగా చెప్తున్నారమ్మా, మన కుటుంబాన్ని కూర్చున్న సంగతులు అయ్యగారికి ఎవరో చెప్పినట్టున్నారు. అయ్యగారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఆదివారం ప్రసంగం అంతా మన మీదే పేల్చాడు అని గమనించండి. ఆ ఆదివారం మొహం పుచ్చకాయ అంత లావు పెట్టుకొని అయ్యగారికి వందనాలు చెప్పేది లేదు, అమ్మగారికి వందనాలు చెప్పేది లేదు. మనం అనుకుంటాం నన్ను గూర్చే చెప్పాడు. బిడ్డలారా, ఒక మాట అంట, మందిరానికి వచ్చిన మనలను గూర్చి దేవుడు చెప్తాడా, దాన్ని పోయే దానే గూర్చి చెప్తాడా? సరే, ఇట్లా కూడా కాదు. మంగళాయన ఎవరు కటింగ్ చేస్తాడు చెప్పండి? జుట్టు పెరిగిన వాళ్ళక? అమ్మ, మీ అందరికీ జుట్టు పెరిగింది కదమ్మా. అయ్యగారు, ఈ ఊరి పేరేంటి? నిడుమోలులో జుట్టు పెరిగిన పిచ్చోళ్ళు లేరయ్యా? విజయవాడలో లేరా? జుట్టు పెరిగిన వాళ్ళందరికీ మంగళాయన కటింగ్ చేయడు. రైట్. ఇప్పుడు వచ్చారమ్మా మా ఊరు, మీరు ఇప్పుడు వచ్చారు. ఎవరు కటింగ్ చేస్తాడు మంగళాయన? మంగళ షాప్కి వెళ్ళి ఎవరైతే సీటు మీద కూర్చుంటారో
సీటు మీద కూర్చున్న వాళ్ళకి మంగళాన్ని కటింగ్ చేస్తాడు. హల్లెలూయా. వినండి, మీరు కూడా మనం అందరం కూడా ప్రతి ఆదివారం మందిరం అనే మంగళ షాప్కి వస్తున్నాం. మన పాస్టరయ్య గారులు అందరూ ఎవరో తెలుసా? పెద్ద మంగళోళ్ళు. నేను కూడా మంగళాయనే. ప్రభు ప్రసాద్ అయ్య గారు ఇంకా పెద్ద మంగళాయన. మేమందరం ఎవరు అంటే మంగళోళ్ళం. వాళ్ళ దగ్గర ఆ కత్తిరి ఉంటే మా దగ్గర ఏ కత్తిరా పెద్దమ్మా? ఏ కత్తిరా? వాక్యమనే కత్తెర చేత సంఘం కత్తిరించబడాలి. ఎందుకు? వాక్యము చేత కత్తిరించి సంఘాన్ని పెండ్లి కుమార్తెగా మార్చాలి. ఇది సేవకుడి ప్రత్యక్షత. ప్రజల దగ్గర దశంభాగాలు తీసుకొని, ప్రజల దగ్గర కానుకలు తీసుకొని కోటీశ్వరుడు అవటం కాదు సేవకుని ప్రత్యక్షత. విశ్వాసులు దేవుని మందిరంలో కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, అమ్మో వీడిని గద్దిస్తే మందిరం వదిలిపెట్టి పోతాడేమో, వీడిని హెచ్చరిస్తే నాకు రావాల్సిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నాకు రావాల్సిన పోతాయేమో, అమ్మో గద్దించకూడదని చెప్పి గమనించండి. ప్రవక్తల ఆత్మ సంఘంలో పరిపాలన చేయకపోతే మందిరాలు షిలోహు మందిరాలుగా మార్చబడతాయి. ఏలీ కాలములో ఉన్న మందిరాలుగా మార్చబడతాయి. జీవము కలిగిన దేవుని మందిరాలు ఏలీ కాలపు మందిరాలుగా కాదు, ఎలీషా కాలపు మందిరాలుగా ఉండునుగాక. సమూయేలు కాలపు మందిరాలుగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మంగళాయన ఏం చేస్తాడు? అమ్మ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా. ఇప్పుడు మంగళ షాప్కి కలెక్టర్ గారు వచ్చాడు. ఎవరమ్మా? సౌండ్ పెంచాల. ఆ సీటు మీద కూర్చోవడంతో మంగళాయన కత్తెర తీసుకొని వచ్చి అంటాడు, సార్ కలెక్టర్ గారు తల దించండి అంటాడు. ఏమన్నాడు? ఏం చేస్తాడు కలెక్టర్ గారు? అయ్యా ఏం చేస్తాడు? తల దించకుండా తలపైకి ఎత్తి రోయ్, ఎవరిని అనుకుంటావు? నేను జిల్లా కలెక్టర్ని. జిల్లాలో వాళ్ళంతా నేను తల దించమంటే దించుతారు, తల ఎత్తమంటే ఎత్తుతారు. అట్లాంటిది నన్ను పట్టుకొని తల దించమంటావా అని తల తిక్కల మాట మాట్లాడు. మంగళ సీట్లో కూర్చున్న తర్వాత తల దించమంటే దించుతాడు, తల ఎత్తమంటే ఎత్తుతాడు, తల తిప్పమంటే తిప్పుతాడు. తేడా వచ్చిందా పీక దిగిపోద్ది. తేడా వచ్చిందా పీక దిగిపోద్ది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? లోకంలో నీవెవ్వరివైనా, వాట్ ఎవర్ యు మే బీ, హూ ఎవర్ యు మే బీ, నీ స్థాయి ఎంత గొప్పదైనా, కోట్లకు పడగెత్తిన కుబేరుడు అయినా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దైవ సేవకుల చేతికి నీవు అప్పగించుకునేటువంటి వాడివై ఉండాలి. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు. ఒక్క మాట తమ్ముడ, లైవ్ వెళ్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పవిత్రమైన భావం దైవ సేవకుల పట్ల మన గుండెల్లో దేవుడు కలుగు చేయును గాక. చూద్దాం ఆమేన్. ముగింపు మాట చూడండి. యాజకుడు కత్తెర తీసుకొని ఏ ఒత్తులను కత్తిరిస్తున్నాడు? దేవుని మందిరంలో గడిచిన రాత్రి దేవుని కొరకు వెలిగిన ఒత్తులను, దేవుని కొరకు మండిన వ్యక్తులను, దేవుని కొరకు మండించబడిన ఒత్తులను యాజకుడు కత్తిరిస్తున్నాడు. బిడ్డలారా, జీవం కలిగిన దేవుని మందిరంలో కూడా కొన్నిసార్లు దేవుని కొరకు వెలిగిన వ్యక్తులని శ్రమలనే కత్తెర చేత దేవుడు నలగొడతాడు. ఈ మాట బాగా వినండి. మందిరంలో నీతిగా బ్రతుకుతారు కదా, వాళ్ళకే కొన్నిసార్లు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. భక్తిగా బ్రతుకుతారు కదా, వాళ్ళే శ్రమలనే కత్తెర చేత పదే పదే కత్తిరించబడుతూ ఉంటారు. మనం అనుకుంటాం, యేసయ్యా నేను ఇంత నీతిగా బ్రతికే కదా, నా ఒక్కడికే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? వాళ్ళు సుఖంగా బ్రతికినట్లుగా నేనెందుకు సుఖంగా బ్రతకలేకపోతున్నాను? నీ మనసులో అనుకుంటావు, దేవుడు నన్ను చిన్నచూపు చూసాడేమో, దేవుని మనస్సు నా మీద లేదేమో, దేవుడు నా మీద లక్ష్య పెట్టట్లేదేమో, ఎందుకయ్యా నన్ను ఇలా పదే పదే కత్తిరిస్తున్నావు?
బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు గట్టిగా ఒకటా రెండా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు శ్రమల పాలైపోతారు అని దేవుని వాక్యం అంటుంది. బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకులో నువ్వు నీతిగా బ్రతికినా దేవుడు కత్తిరిస్తూనే ఉంటాడు, దేవుడు కత్తిరిస్తూనే ఉంటాడు. సద్భక్తితో నువ్వు బ్రతికిన దేవుడు కొన్నిసార్లు నేను కత్తిరిస్తూనే ఉంటాడు. అయితే ఒక విషయం గమనించాం, కత్తిరిస్తాడే కానీ కత్తిరించేటప్పుడు ఆ కత్తెర ఎవరి చేతిలో ఉంటుంది? యాజకుడి చేతిలో ఉంటుంది. మనందరి ప్రధాన యాజకుడు ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను కత్తిరించేటప్పుడు ఎంతవరకు కత్తిరించాలో అంతవరకే కత్తిరిస్తాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీవు సహించినంతగానే నీ బ్రతుకులో నీకు శ్రమలు అనుమతిస్తాడు, కానీ సహించలేనంత శ్రమలు పొర్రపాటున దేవుడు మనకివ్వడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు ఇస్తాడు, ఆ శ్రమలు ఓర్చుకోవటానికి కావలసిన కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బాగా వినండి, కత్తిరించేటప్పుడు ఎంతవరకు కత్తిరించాలో అంతవరకే కత్తిరిస్తాడు. బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు, నీవు సేవించే దేవుడు నిన్ను కత్తిరించి ఆయన ఆనందపడే దేవుడు కాదు. బాగా వినండి, నువ్వు శ్రమల పాలవుతే ఆయన సంతోషిస్తూ ఆనందంగా బ్రతికేటువంటి దేవుడు కాదు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని శ్రమల మార్గాల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే ఏ శ్రమ అయినా నువ్వు సహించగలిగినంత శ్రమ మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సహించలేనంత శ్రమ దేవుడు మన బ్రతుకులు మనకు. ఒకరోజు మా మందిరంలో ఒక పిల్లోడు ఒక తప్పు చేశాడు. నేను కొట్టడం ఎందుకులే, వాళ్ళ నాన్నకే చెప్పి 2 దెబ్బలు వేపిద్దామని చెప్పి మొత్తానికి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పిలిచా. ఇదిగో ఇట్లా జరిగింది అయ్యా అన్న. నా మాటలు వింటా ఉండగానే ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా మారిపోయినాయి, పళ్ళు పటపట ఉరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఎదురు నిలవబడ్డాడు. కాలరెట్లా ఊపి, రాయ్ నిజంగా ఆ మాట నువ్వు అన్నావా? అన్నాన్న. రే నిజం చెప్పు, అన్నావా? అన్నాన్న. ఆ పని నువ్వేనా చేసింది? నేనే చేశాను నాన్న అని ఎప్పుడైతే అన్నాడో వాడి నాన్నకు కోపం పెరిగిపోయండి. చెయ్యి 6 రేంజ్లో ఎత్తాడు. ఆయన చెయ్యి ఎత్తిన విధానం చూస్తే గద ఎత్తినట్టు ఎత్తాడు. గదంతో చూసారా, గద ఎత్తినట్టు ఎత్తాడు. నేను మనసులో అనుకున్నాను, ప్రభువా చెయ్యి 6 రేంజ్లో ఎత్తాడు, దెబ్బ కొట్టాడంటే ఒక దవడ తూర్పు, కింద దవడ పడవర, ప్రభువా ఏమైపోద్దో, ఏ ఘోరం చూడాల్సి వస్తుందో అని చెప్పి అన్నా ఆపు అని అందామనుకుంటున్నాను. ఆయన అంటాడు, చొక్కా ఇట్లా పట్టుకొని ఈ పని నువ్వేనా చేసిందిరా అని చెయ్యి ఇట్లా పైకెత్తాడంటే ఇక ఆడిపోయింది అనుకున్నా. చెయ్యి అట్లా పైకెత్తి కొట్టేటప్పుడు ఎట్ట కొట్టాడు తెలుసా? ఎట్టా అన్నాడు. దోమ వాలితే కొడతారు కదయ్యా, దోమ వాలితే కొడతారు కదా, ఎట్లా అన్నాడు. నాకు అప్పుడు దేవుడు తెలియజేశాడు, ఆ తండ్రికి తెలుసు తన కొడుకు ఎంతటి దెబ్బను భరించగలడో. ఆ తండ్రికి తెలుసు. బిడ్డ, నీ తండ్రి కంటే పరమ తండ్రి శ్రేష్ఠుడు కాదా? నీ తల్లి కంటే నా దేవుడు శ్రేష్ఠుడు కాదా? దేవుడు కొన్నిసార్లు నిన్ను శిక్షించినట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ నువ్వు సహించగలిగినంత శిక్షనే దేవుడు నీకు అనుమతిస్తాడు. ఇంకొక విచిత్రం తెలుసా? అసలు కత్తిరించిన తర్వాత ఏం చేస్తాడంటే యాజకుడు ఒత్తిని కత్తిరించి ఆ ఒత్తిని పైకి లాగుతాడు. నిన్ను కత్తిరిస్తున్నాడు అంటే ఆ తర్వాత నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు దేవుడు. ఈ మాట నమ్ము. ఎప్పుడైనా దేవుడు శ్రమల్లో నిన్ను కత్తిరిస్తూ ఉంటే, ఆపదలో నిన్ను కత్తిరిస్తూ ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో కత్తిరిస్తూ ఉంటే, అయ్యో నా జీవితంలో ఏం జరగబోతుందో, అయ్యో నా పిల్లల్లో ఏం జరగబోతుందో, క్రైస్తవ జనమా కలవరపడుకో. దేవుడు నిన్ను ఈరోజు కత్తిరిస్తున్నాడంటే రేపు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎంత కత్తిరించాడో కత్తిరించిన దానికి ప్రతిగా 2 అంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
యోబు జీవితంలో దేవుడు కత్తిరిస్తూ ఉంటే ఎందుకు కత్తిరిస్తున్నాడో, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో యోబుకి అర్థం కాల. విచిత్రం ఏంటో తెలుసా? ముగింపుకు వచ్చేసరికి యోబు తనేమేం పోగొట్టుకున్నాడో పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలుగా నా దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఈ కూడికి వచ్చిన బిడ్డలారా, గడిచిన సంవత్సరం మీరు ఏదేది పోగొట్టుకున్నారో, ఏ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో, ఏ ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నారో, ఏ ఆస్తిని పోగొట్టుకున్నారో, ఈ 70వ వార్షికోత్సవ సభల ద్వారా మీరు పోగొట్టుకున్న ప్రతిదీ 2 అంతలుగా నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించండి. ఏదేదైతే పోగొట్టుకున్నారో, ఏమేమైతే పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్న దానికి ప్రతిగా ఈ మధ్యాహ్నం 2 అంతలుగా నా దేవుడు మీ మీద కుమ్మరించును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక్క క్షణం ప్రభు వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రికి తతిమ విషయాలు విందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. 2 చేతులు పైకెత్తుదాం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది సంఘమే. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ, సంఘాన్ని ఎప్పుడు గుండెల్లో దాచుకో. నీ దైవ సేవకుల్ని ఎప్పుడు గుండెల్లో దాచుకో. మందిరానికి వచ్చే ప్రజల్ని ఎప్పుడూ గుండెల్లో దాచుకో. భూమి మీద భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ప్రభు వైపు చేతులెత్తి అందరం హిజ్కియా వలె మందిరావరణంలో వర్ధిల్లేటట్లుగా దేవా నన్ను బలపరచు. అందరం కళ్ళు మూసుకుందాం. 2 చేతులు ఎత్తుదాం. దేవా, హిజ్కియా మందిరాన్ని ఎలా ప్రేమించాడో, నా మందిరాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకులను నేను ప్రేమించేటట్లుగా బలపరచయ్యా. ఆ ఒత్తి మందిరంలో కాలిపోయినట్లుగా. నోరు తెరుద్దామా ఒక క్షణం? అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామా? ఆ ఒత్తి దేవుని మందిరంలో కాలిపోయినట్లుగా నా బలం మీ మందిరంలో కాలిపోవాలయ్యా. నా సమయం మీ మందిరంలో కాలిపోవాలయ్యా. నా ధనం మీ మందిరంలో కాలిపోవాలయ్యా. బలిపేట మీద అగ్ని నిత్యము మండుతూ ఉన్నట్లుగా నా ప్రాణాత్మ శరీరాలు అగ్ని చేత కాల్చబడాలయ్యా. దేవా, నన్ను ఆ రీతిగా బలపరచు నాయనా అని. దేవా, నా కుటుంబాన్ని అలా బలపరచయ్యా. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు అని లేఖను సెలవిస్తూ ఉంది. ఒక క్షణం అందరూ నోరు తెరుద్దామా? యేసయ్యా, ఏదేది నువ్వు పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి ప్రతిగా ఈ దినమే 2 అంతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ దినమే 2 అంతల కృప దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ప్రభు వైపు చేతులెత్తి, దేవా, నేను పోగొట్టుకున్న ఆత్మీయత మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న ప్రార్థన మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న విశ్వాసం మరలా నాకు దయచేయి. అందరం ప్రభు వైపు చేతులెత్తి కలిసి పాడుకుందాం. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోని నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై మన దేవుని మందిరమందు నాటబడిన వారమై యేసయ్య
శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయము మనకు జయమే. అలాగే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరంలో దేవుడున్నాడు. తన దాసుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీ పరిస్థితులను బహిర్గతం చేస్తున్నప్పుడు వాటిని ఆస్వాదిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎంతో ప్రయాసపడి గృహాలను విడిచి, మన పరిస్థితులను విడిచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి మనం, దేవా నీ సన్నిధిలో నేను శ్రమపడిన దానికంటే ఎక్కువగా నీవు శ్రమ పెట్టేవాడవు కాదు, కానీ దాన్ని అంగీకరించగల మనసు నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దీవెన పొంది వెళ్ళగలుగునట్లుగా, పరిశుద్ధపరచబడి వెళ్ళగలుగునట్లుగా, దిద్దుబాటుతో వెళ్ళగలుగునట్లుగా నాకు సహాయం చే ప్రభువా. ఈ మధ్యాహ్నం నన్ను ఆశీర్వదించి నడిపించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. కోనేరు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. 4వ దినం మనం ఎదురు చూస్తున్న వర్తమానం శ్రమకాలమున, శోధన కాలమున ప్రభువును జ్ఞాపకం చేసుకో అని కోరే ప్రతివాడికి ఆ బంగారు చిప్పలో కత్తిరించి ఉంచబడిన ఆ నుసి యొక్క సాంద్రత ప్రభు జ్ఞాపకం చేసుకునే విషయంలో మనకు మేలు కలుగుతుంది. హిజ్కియా యవ్వన కాలంలో ప్రభు తనను హెచ్చించిన దినమున, ఆ మొదటి దినమునే యెహోవా మందిరమును జ్ఞాపకం చేసుకుంటా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ప్రభు మనను సంతోషపెట్టిన దినమున, ప్రభు మనను ఆశీర్వదించిన దినమున, ప్రభు మనకు మేలు చేసిన దినమున మన జ్ఞప్తిలోకి వచ్చేది ఎవరు? దైవ సేవకుడా? దేవుని మందిరమా? దేవుని సంఘమా?
ఎవరు మన జ్ఞాపకాల్లోకి వస్తున్నారు? శ్రేష్టమైన వర్తమానం ద్వారా నేడు అని దినం ఉండగానే మనల్ని పురుగొల్పే రీతిగా సరిచేసుకుని శేష జీవితంలో మరొక మారు దేవుని యొక్క వర్తమానం ఆ కత్తెర రూపంలో మనలో ఉన్న అవిధేయతాస్థితులు, అక్రమాలను, నిర్విచారాన్ని, భయభక్తులు లేని స్థితిని కత్తిరించబడటకు అప్పగించుకున్న వారంగా ప్రభు దగ్గర సాగిలి పడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమస్వరూపి, చాలా విలువైన మాటలు, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోదగిన మాటలు ప్రభువా మాకు వినిపించారయ్యా. మా గత జీవితంలో ఒక రకమైన సాక్ష్యాన్ని మేము కలిగి ఉన్నామని, ఒక ఆత్మసంతృప్తి కలిగి ఉన్నమాట వాస్తవమే. కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటకు ఆ బంగారు చెప్పులో మమ్మల్ని కత్తిరించగా వచ్చిన ఆ నుసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానికి, మాకు మేలు చేయటానికి సరిపోతుందా ప్రభువా? హిజ్కియా మరణ దినమున తన మరణము నిశ్చయము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియపరిచిన వెనువెంటనే అతి చిన్న ప్రార్థన, గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన, యవన కాలంలో తన ప్రతిష్ట, తన యథార్థత, తన భక్తి అయ్యా ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకున్నప్పుడు తండ్రి, కవిలలో కన్నీరు భద్రపరిచావని తెలుసు, కానీ బంగారు చెప్పులో మాకు మమ్మల్ని కత్తిరించబడగా ఉన్న నుసి దాంట్లో ఉంటుందనే విషయం ఈరోజు ప్రత్యక్షపరిచావు తండ్రి. మేము కార్చిన కన్నీరు, కత్తిరించబడిన నుసి ఆయుష్ను పొందుకుంటకు, ఆశీర్వాదాన్ని పొందుకుంటకు, మరణం నుంచి జీవంలోకి వెళ్ళటానికి తండ్రి, నాశనం నుంచి వర్ధిలతో వెళ్ళటానికి ప్రభువా కారణమవుతాయని మీ ద్వారా వినిపించిన ఈ వర్తమానం ప్రభువా మా ఆత్మకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా భయభక్తులతో విధేయులమై మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి మీకు అప్పగించుకున్నట్టుగా అయ్యా భయభక్తులు గల జీవితాన్ని మాకు దయచేసి శాంసన్ వలె ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. కానీ తన మరణ దినమున బతుకున్న దినంలో ఫిలిష్తీయులను హతం చేసిన దానికంటే ఎక్కువ మందిని హతం చేసిన వాడు వాస్తవే, కానీ తన జీవాన్ని కాపాడుకోలేకపోయాడయ్యా. అట్రీతిగా కాక ప్రభువా హిజ్కియా వలె దీర్ఘాయుష్ను కలిగిన వారముగా మీరు అక్కడ ముందు బహుబలమైన పాత్రగా మేము వాడబడినట్లుగా తండ్రి, ఆ బంగారు చెప్పలో నువ్వు నుసిని కవిలలో మా కన్నిటిని తండ్రి నువ్వు భద్రపరచగా మరణం నుంచి జీవములోకి, నాశనం నుంచి తండ్రి ఆశీర్వాదాలకు మా బ్రతుకులు వెళ్ళినట్టుగా, మా కుటుంబాలు వెళ్ళినట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు వారి వేడుకుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రాత్రి వరకు కూడా మనతో ఉండి దివ్యమైన వర్తమానంతో బలపరిచి నడిపించను గాక. ఆమేన్. మంచి వర్తమానం మనం విన్నాం. మరి పెందలకాడ వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 7:30 బాప్తిసం